హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మనం రీసెంట్గా జరుగుతున్న కొన్ని డెవలప్మెంట్స్ను చూస్తూ ఉంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా సైలెన్స్ను మెయింటైన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. రీసెంట్గా ఇప్పుడు బీహార్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్లో జస్ట్ మోదీనే ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉన్నారు. బీహార్ ఎలక్షన్స్ అనేది బీజేపీకి చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఇదే టైంలో రాహుల్ గాంధీ ఓట్ చోరీ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చిన సమయంలో బీహార్లో ఎన్డీఏ గనుక ఓడిపోతే ఈ ఓట్ చోరీ నినాదం మరింత బలపడే అవకాశం ఉంది. ఇటువంటి కీలకమైన టైంలో, అంతేకాకుండా బీహార్ చాలా పెద్ద రాష్ట్రాల్లో ఒకటి. సో ఇటువంటి కీలకమైన టైంలో అమిత్ షా ఎందుకింత సైలెన్స్ను మెయింటైన్ చేస్తూ ఉన్నారు? జనరల్గా బీజేపీకి సంబంధించిన పొలిటికల్ ప్రచారం మొత్తాన్ని అమిత్ షా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటారు. అయినా కూడా అమిత్ షా ఈసారి ఎందుకు ఈ విధంగా సైలెంట్గా ఉన్నారు? ఎక్కువగా మోదీనే ఈ బాధ్యతలను ఎందుకు మోస్తూ ఉన్నారు? అమిత్ షా వేరే ఏదైనా పెద్ద అంశానికే ప్లాన్ చేస్తున్నారా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ 10 మందికి షేర్ చేయండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అమిత్ షా ఎప్పుడైనా సైలెన్స్ మెయింటైన్ చేశారు అంటే దానికి వెనుక పెద్ద కారణమే దాగుందని అంటారు విశ్లేషకులు. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు ముందు కూడా అమిత్ షా ఈ విధంగా సైలెన్స్ను మెయింటైన్ చేస్తూ వచ్చారు. అదేవిధంగా వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్కు ముందు కూడా ఇటువంటి సైలెన్స్ని మెయింటైన్ చేశారు. మరి ఇప్పుడు సైలెన్స్ మెయింటైన్ చేయడానికి గల రీజన్స్ను ఒక్కసారి పరిశీలిస్తే ముఖ్యంగా 2 కారణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సెప్టెంబర్ నెలలో మోదీ మణిపూర్ పర్యటన ఉన్నట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 7 నుంచి 14 మధ్యలో ఎప్పుడైనా ఉండొచ్చు అని అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే మణిపూర్లో చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనందరికీ తెలుసు 2023లో మణిపూర్లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. కుకీలు, మైతేలు, గిరిజన తెగల మధ్య ఈ అల్లర్లు జరగడంతో మణిపూర్ మొత్తం తగులబడిపోయింది. దాదాపు 1 ఇయర్కు పైగానే ఈ అల్లర్లు అనేవి కొనసాగాయి. ఆ తర్వాత అమిత్ షా రంగంలోకి దిగి అక్కడ తమ సొంత ప్రభుత్వమైన బీజేపీ ప్రభుత్వాన్ని, బీరేన్ సింగ్ సీఎంగా ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి మరి అజయ్ కుమార్ భల్లా అనే ప్రభుత్వ సలహాదారుగా ఉన్న అజయ్ కుమార్ భల్లాను అక్కడ గవర్నర్గా ఎంపిక చేశారు. అజయ్ కుమార్ భల్లాకు చాలా కీలకమైన బాధ్యతలు అప్పగించడంలో అతనికి ఉన్న గత చరిత్రనే కారణం. ఎందుకంటే భల్లా జమ్మూ కాశ్మీర్లోని ఆర్టికల్ 370 రిమూవ్ చేసే టైంలో చాలా కీలకమైన రోల్ ప్లే చేశారు. అదేవిధంగా సిఏఏ చట్టాన్ని తీసుకువచ్చిన సమయంలో కూడా ప్రపంచవ్యాప్తంగా మన దేశంపై వ్యతిరేకత రాకుండా ఆయా దేశాలకు ఎక్స్ప్లెయిన్ చేసే టీంలో అజయ్ కుమార్ భల్లా కీలకమైన రోల్ ప్లే చేశారు. అంతేకాకుండా మణిపూర్లో గతంలో జరిగిన కుకీ అండ్ మైతేయుల మధ్య ఘర్షణను కూడా సమసిపోయేలా చేసే టీంలో అజయ్ కుమార్ భల్లా చాలా కీలకమైన రోల్ ప్లే చేశారు. అందువల్లనే అజయ్ కుమార్ను ఆ రాష్ట్రానికి గవర్నర్గా ఎంపిక చేశారు. బీరేన్ సింగ్ ఒక పట్టాన తను ఈ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయను అని పట్టుబట్టి మరి కూర్చున్నారు. అయినా కూడా అమిత్ షా అస్సలు వదలలేదు. బీరేన్ సింగ్ను ఎదిరించి మరి ఆయన్ను ఎలాగైనా గద్దె దింపుతాం, మీరు ఒప్పుకుంటే మర్యాదగా గద్దె దిగుతారు, లేకపోతే మేమే తప్పిస్తాం, అసలు మీకు రాజకీయ భవిష్యత్తు అనేది లేకుండా చేస్తాం అని బెదిరించి మరి అమిత్ షా ఆయన్ను గద్దె దింపేలా చేశారు. ఆ తర్వాత అజయ్ కుమార్ భల్లా 2024 డిసెంబర్లో మణిపూర్ గవర్నర్గా ఎంపికయ్యారు. అప్పటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో చాలా కీలకమైన చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో కుకీలు అండ్ మైతేలీల దగ్గర చాలా పెద్ద మొత్తంలో ఆయుధాలు ఉన్నాయి. చైనా నుంచి మయన్మార్ ద్వారా ఈ ఆయుధాలు కుకీలు అండ్ మైతేయుల చేతికి చేరుతూ ఉన్నాయి. దీనివల్లనే ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున శాంతి భద్రతల సమస్య ఏర్పడుతోంది. వీటన్నిటిని స్వాధీనం చేసుకోవడంలో అజయ్ కుమార్ భల్లా చాలా కీలకమైన రోల్ ప్లే చేశారు. అక్కడ భద్రతా సంస్థలకు వీటి ఫుల్ పవర్స్ ఇచ్చేయడంతో ఈ భద్రతా సంస్థలు వారికి డెడ్ లైన్ విధించి మరి వీటన్నిటిని స్వాధీనం చేసుకోవడంలో కీలకంగా ఉపయోగపడ్డాయి. అందువల్లనే ఇప్పుడు చాలా వరకు ఘర్షణలు అనేవి చాలా వరకు తగ్గాయి. సో వీటిని తాము సమసిపోయేలా చేశాం అని నిరూపించుకోవడంలో భాగంగా అమిత్ షా ఇప్పుడు చాలా కీలకంగా వర్క్ చేస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే మణిపూర్లో గతంలో బీరేన్ సింగ్ సీఎంగా ఉన్న టైంలో బీరేన్ సింగ్ పైనే అటాక్ చేశారు కుకీలు. ఈ అటాక్లో త్రుటిలో బీరేన్ సింగ్ తప్పించుకున్నారు. ఏకంగా సీఎం పైన అటాక్ చేయడంలో వీళ్ళు వెనకాడలేదు అంటే ఖచ్చితంగా ప్రధానమంత్రి పైన అటాక్ చేసే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే ప్రపంచవ్యాప్తంగా మన దేశ చరిష్మా అనేది
మసకబారే అవకాశం ఉంటుంది కాబట్టి మణిపూర్లో ఖచ్చితంగా తమ పవర్ నిరూపించుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా హోంశాఖ మంత్రి దీనిపై చాలా కీలకంగా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అందువల్లనే అమిత్ షా ఇప్పుడు కాస్త సైలెంట్ మెయింటైన్ చేస్తున్నట్టు సమాచారం. మణిపూర్ విషయంలో చాలా కీలకంగా వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మోదీ పర్యటన మణిపూర్లో దాదాపు ఖరారు అయిపోయినట్లే. ఇక తుది షెడ్యూల్ మాత్రమే రిలీజ్ కావాల్సి ఉంది. జనరల్గా ఎప్పుడైనా వివిఐపీల పర్యటన ఉన్నప్పుడు అక్కడ భద్రతాపరమైన ఏర్పాట్లన్నిటినీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటారు. ఆ భద్రతాపరమైన ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా వివిఐపీల పర్యటనకు ఏ విధమైన సౌకర్యాలు అయితే కల్పిస్తారో అటువంటి వాటిని ఇప్పుడు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం మెయింటైన్ చేస్తూ వస్తుంది. పోలీసులు వివిఐపి ఎంట్రన్స్కు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ చేస్తూ ఉన్నారు. ఎస్పీజీ కమాండోలు వీటి భద్రతా పరిశీలన చేస్తూ ఉన్నారు. వీటిలో ముఖ్యంగా సీసీటీవీ సర్వేలెన్స్తో పాటు డ్రోన్ నిఘా అండ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, బుల్లెట్ ప్రూఫ్ డోర్స్ ఇటువంటి వాటన్నింటినీ మెయింటైన్ చేస్తూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా క్రౌడ్ కంట్రోల్ చేయడం, దీంతోపాటు 3 లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది అక్కడ భద్రతాపరమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మణిపూర్లోని ప్రధాన నగరాలైన కాంగ్లా కోట, ఈ కాంగ్లా కోట అనేది మైతీలకు అధికారిక ప్రాంతంగా గుర్తిస్తారు. దీంతోపాటు చూరాచంద్పూర్లో కూడా ఇటువంటి భద్రతాపరమైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ చూరాచంద్పూర్లో కుకీలు అగ్రస్థానంలో ఉంటారు, అంటే కుకీల ప్రాబల్యం ఉంటుంది. ఈ 2 ప్రాంతాల్లో ఎక్కువగా భద్రతాపరమైన ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా సెప్టెంబర్ 7 నుంచి 14 మధ్య రాష్ట్రంలో భద్రతా బలగాలకు ఎటువంటి లీవ్స్ ఇవ్వకూడదు అని డీజీపీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి వాటన్నిటినీ చూసుకుంటే ఖచ్చితంగా మణిపూర్లో మోదీ పర్యటనకు ఈ వర్క్ అంతా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇక ఈ వర్క్ అంతా పూర్తయిన తర్వాత మోదీ పర్యటన అధికారికంగా ఖరారయ్యే అవకాశం ఉంది. సో ఈ విధంగా మణిపూర్లో మోదీ పర్యటనకు సంబంధించి అమిత్ షా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారు. ఇందుకే అమిత్ షా ఇప్పుడు ఇంత సైలెంట్గా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 2026లో కొన్ని ముఖ్యమైన రాష్ట్రాలకు ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఖచ్చితంగా అమిత్ షా వర్క్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో మనందరికీ తెలుసు అక్కడ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉంటుందో. లాస్ట్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 2nd ప్లేస్కు వచ్చింది. అంటే త్రుటిలో అధికారాన్ని నుంచి దూరమైంది. అధికారంలోకి వస్తుంది అని భావిస్తున్న క్రమంలో కొద్దిలో మిస్ అయ్యి క్యాలిక్యులేషన్స్ అవి మిస్ అయ్యి కావడం వల్ల బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదగగలిగింది. ఆ టైంలో పశ్చిమ బెంగాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ముఖ్యంగా మమతా బెనర్జీ తన అనుచరులతో బీజేపీ పరివారం, సంఘ్ పరివారం మొత్తం వారందరిపై అటాక్ చేయించింది. అంతేకాకుండా ఇందులో కమ్యూనిస్టులు అండ్ కాంగ్రెస్ నాయకులపై కూడా అటాక్ చేయించింది. దీనివల్ల రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. దీన్ని కలకత్తా హైకోర్టు కూడా తప్పుపట్టింది. అసలు ఇందులో రాజకీయ ప్రమేయం తప్ప ఇంకేమీ లేదు అనే విధంగా కలకత్తా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ విధంగా వెస్ట్ బెంగాల్లో చాలా తీవ్రమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం బీహార్లో ఎటువంటి పరిస్థితులు లేవు కాబట్టి దీన్ని మోదీకి అప్పగించారు. ఇక పశ్చిమ బెంగాల్లో మాత్రం అమిత్ షానే ముందుండి మరి ఈ ఎన్నికలను చూసుకునే అవకాశం ఉంది. అందుకే అమిత్ షా ఈ విధంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు, దీనికోసం ఇప్పుడు ఇంత సైలెంట్గా ఉన్నారని అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోను లాస్ట్ వరకు చూసారంటే ఎక్కడో వచ్చాటో మీకు నచ్చే ఉంటుంది. కాబట్టి మా ఛానల్ను 10 మందికి షేర్ చేయండి, 10 మందితో సబ్స్క్రైబ్ చేసేలా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.